నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీని దోచుకోవడానికి ఆ ముగ్గురు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ను విమర్శించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నియోజకవర్గం సమన్వయకర్త, కార్యకర్తలకు అందుబాటులో బాలసాని కిరణ్ కుమార్ వెల్లడి. పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. జగన్ పై విమర్శలు కురిపించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు. చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చెప్పడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం జరిగిన సభను చూస్తే వాళ్ళ ముఖాల్లో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించాయంటూ లేళ్ల అప్పిరెడ్డి సెటైర్లు వేశారు. గుంటూరులో ఒక కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురు హైదరాబాద్లో ఉంటూ ఏపీని దోచుకోవాలనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక పవన్ కళ్యాణ్ కు పలు ప్రశ్నలు సంధించారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చి 2019లో ఎందుకు వ్యతిరేకించావంటూ ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు బాగా పనిచేయలేదనే కదా, మరి ఇప్పుడు బాబుని సీఎం చేయాలని ఎందుకు ఆరాటపడుతున్నావంటూ విమర్శించారు. కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వారి ఆత్రం అంటూ లేళ్ల అప్పిరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ 51% ఓటుతో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించడం ద్వారా ఎవరు తలుపుల్ని ఎవరు బద్దలు కొట్టారో ఆయన విజ్ఞతకి వదిలిపెడతా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా తలుపులు ఆయన కొట్టడానికి మేము మూసుకోలేము, ఓపెన్గా ఉన్నాం. మేము చేసే ఓపెన్గా ఉండడం మీన్స్ ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. సాచురేషన్ విధానంలో మేము చేస్తూ ఉన్నాం. మేము కొంతమందిని లోన పెట్టుకొని మరి కొంతమందిని బయట పెట్టుకోను, లేకపోతే కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఇవ్వలే, అటువంటి పరిస్థితిలే. నీకు దమ్ముంటే మీరు మాట్లాడాల్సింది ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందా, లేకపోతే ఏ ఒక్క చోటైనా రాజకీయపరమైనటువంటి కోణాలతో ఎవరైనా కూడా ఈ పథకాలకు దూరంగా మేము జరిపామా, అవి చెప్పాలా. వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి మీద వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఎక్కడా కూడా అవినీతి లేదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎక్కడా కూడా రాజకీయ పార్టీల పరంగా విభజన అనేది లేదు. వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా, వాడు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినా, భారతీయ జనతా పార్టీకి చెందినా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు ఎక్కడా కూడా ఏ ఆఫీసు కూడా రావాల్సినటువంటి అవసరం లేకుండానే తలుపు తట్టి పథకాలను ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళగా జన్మభూమి కమిటీలు పెట్టుకొని డబ్బులు ఇస్తేనే సంతకాలు పెట్టే పరిస్థితి కాదే. ఇవాళ ఆ లబ్ధిదారులు కూడా ఆ డబ్బులు కూడా జమ అయ్యే విధంగా ఎవరిని కూడా మా ఆఫీసులకు వచ్చి తీసుకోమంటలా, వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు దాన్ని ఏదో కప్పిపుచ్చడానికి సంబంధించి ఏంది ఆయన తలుపులు బద్దలు కొట్టేది, ఆయన కొట్టేది ఆయన వాళ్ళ నాన్నే జైలు వేయగానే వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన ఏం తలుపులు బద్దలు కొడతాడు, ఏం చేస్తాడు, ఆయనే కొట్టాడు. బీఆర్ఎస్ మొన్న ఓడిపోయింది, 2 సార్లు గెలిచింది కదా. అదే ఒకసారి పోటీ చేసి రెండోసారి ఓడిపోయినటువంటి పరిస్థితిలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో కొనసాగింది. 2018లో గెలిచింది, అంతకుముందు 2014లో కూడా గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు దానికి దీనికి కంపారిజన్ ఏంటి? ఇవాళ నేను ఒక్కటే సూటి కడుతున్నా, ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి పరిమితమయ్యాయా, లేదా జనభూమి కమిటీలు పెడుతూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తీసుకొని డబ్బులు ఇస్తేనే, లేదా బుధవారం పచ్చకండ వేసుకుంటానో, లేదా జెండా మోస్తానో, ఇంటి మీద జెండా కడుతానో ఆ పథకాలు ఇచ్చే పరిస్థితి కాదు కదా. ఇవాళ సాచురేషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని చూడమని అడుగుతా ఉన్నాం. మా నాయకుడు 2019లో 14లో ఎన్నికలు జరిగినప్పుడు మాట్లాడినటువంటి మాటలకు కానీ, 2019లో ఎన్నికలు జరిగినప్పుడు మాట్లాడిన మాటలు కానీ, ఇవాళ రేపు 24లో జరిగే ఎన్నికలకు మేము మాట్లాడే మాటలు అని స్పష్టతకి దయచేసి ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తిట్టి ఓట్లాడగట్లా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో తిట్టి మేము ఓట్లాడగట్లా. మేము ఓట్లు ఏమని అడుగుతా ఉన్నాం, మా ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్తున్నాం, నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని భావిస్తేనే
నాకు ఓటు వేయమని అడుగుతా ఉన్నాడు. పత్తిపాడు నియోజకవర్గం నూతన సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు నగరంలోని ఏటుకూరు సమీపంలో నూతనంగా నిర్మించినటువంటి భవనాన్ని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గుంటూరు మేయర్ శివనాగ మనోహర్ నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా బాలసాని కిరణ్ కుమార్ నియమించడం శుభ పరిణామని పేర్కొన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు జగన్ ఎప్పుడు గుర్తిస్తారని అంటానికి ఉదాహరణ కిరణ్ కుమార్ ని నియమించడం అని పేర్కొన్నారు. ఇక నూతన కార్యాలయంలో నేటి నుండి పత్తిపాడు నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా నియోజకవర్గం ప్రజలందరికీ విధేయుడిలా పనిచేస్తానని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సోషల్ మీడియా కన్వీనర్లు మరియు పార్టీ గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఆయన్ని పంపించడం జరిగింది. ఇప్పటికే పత్తిపాడుకు సంబంధించినటువంటి పెద్దలతోనూ, కార్యకర్తలతోనూ, నాయకులతోనూ సమావేశాలు నిర్వహించడం, ఆ సమావేశాల ద్వారా పత్తిపాడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కిరణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే రీతిలో ఎన్నికల్లో గెలిపించడానికి సంబంధించినటువంటి తగిన వ్యూహాలతో ఇప్పటికే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క, మరో పక్క కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా పెద్దలు మర్రి రాజశేఖర్ గారు, మేయర్ మనోహర్ నాయుడు గారు, కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా పత్తిపాడుకు సంబంధించినటువంటి సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ గారు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ఏర్పాటుకి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా ఏకోన్ముఖంగా ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన వారం రోజులుగా సమన్వయకర్త కిరణ్ కుమార్ గారు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుస్తూ పార్టీ ఆయన నియమించిన తర్వాత వ్యక్తిగతంగా అందరినీ కలిసి వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో అధికారంలోకి వచ్చిన లగాయితూ పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాను ప్రకారం మరి బాలసాని కిరణ్ గారు ఈరోజు అభ్యర్థిగా ఈ ముందుకు రావటం జరిగింది. మరి దానిలో భాగంగా మరి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఈ 4-5 రోజులుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు అందరితో కూడా కలిసి వారి యొక్క మద్దతును కోరడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు మరి ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఈరోజు ఒక పేదవాడికి, అదేవిధంగా ఒక ధనిక వర్గాలకు జరిగేటువంటి ఆదేశాల మేరకు ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజలందరూ కూడాను బాగా ఆదరిస్తున్నారు. ఇదివరకు నేను ఏదైతే చెప్పానో మా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, ఈ పత్తిపాడు నియోజకవర్గం కింద ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చి నేను 175 సీట్లు గెలుస్తామని, అన్నని మళ్ళీ జగన్ అన్నని మళ్ళీ సీఎంగా చూస్తామని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ.
రాజకీయ ఎత్తుగడలతో ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక గుంటూరు లాడ్జి సెంటర్లోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లగానే ప్రకృతి సర్వనాశనం చేస్తూ వందల ఏళ్ల నాటి వృక్షాలను సమూలంగా నరికివేశారని తెలిపారు. ఇక 424 కోట్ల విలువ చేసే 4,84,000 ట్యాబ్లు ఇచ్చినట్లు ప్రచారం చేశారు. ఇక గుంటూరు జిల్లాలో 38,000 ట్యాబ్లు విద్యార్థులకు అవసరమైతే 10,000 ట్యాబ్లు కూడా పంచలేదని, పనికిరాని వాటిని విద్యార్థుల చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 25,000 మంది విద్యార్థులు తగ్గడం అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని గుర్తించారా లేదా అని ప్రశ్నించారు. బైజూస్ యాప్ పేరుతో పిల్లల భవిష్యత్తును జగన్ నాశనం చేశారని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైసీపీ నేతలు పిచ్చి చేసులు చూస్తే సిగ్గేస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. నిన్న చూసాం ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకి ట్యాబులు పంపిణీ. ఇదే విధంగా పోయిన సంవత్సరం కూడా చేశాడు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఒక నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా మనం కూడా హర్షించాలి. హర్షించదగ్గ పరిణామం అది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ సొమ్ముతో ఏమైనా కొట్టేసిన డబ్బుల్లో నుంచి సొంతంగా ఏదో 4 రూపాయలు తీసి ఇవ్వటం కాదు. ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమం ఒకటి పెట్టి కొన్ని కోట్లు, 100 కోట్లు ఖర్చు చేసి ఒక కార్యక్రమం, దానికి వేదికగా ఆయన బర్త్డేని పెట్టుకున్నారు. పోయినసారి కూడా మేము జనసేన పార్టీ నుంచి చెప్పాం, ఎప్పుడు కూడా కొంచెం పిల్లాడు పెరిగిన తర్వాత వాడికి అన్నం పెడతారు తప్పితే పుట్టగానే అన్నం పెట్టరు ఎక్కడ కూడా. పిల్లాడికి, పుట్టిన పిల్లవాడికి కొంతకాలం పాలిస్తారు, తర్వాత కొంతకాలం ఏవో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కలిపి జ్యూస్ లాగా చేసేస్తారు. తర్వాత కొంచెం వాడు అరగించుకోగలడు, తినగలడు అన్న తర్వాత అన్నం పెడతారు. కానీ పాపం ఈ ముఖ్యమంత్రి గారు ఆరాటం ఏంటో కానీ 3వ తరగతి దగ్గర నుంచే టోఫిల్ సెక్షన్ ఇప్పిస్తాడంట. వాస్తవానికి టోఫిల్ అనేది అది ఒక టెస్టు. అది ఎవరైతే అమెరికా పోతారో వాళ్ళ కోసం పెట్టినటువంటిది. దానికి కొంత సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఈ 3వ తరగతి పిల్లాడు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు వాడికి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవ్వాలి, వాడు అమెరికా ఎప్పుడు పోవాలి, పోయేటప్పుడు కదా. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఒక రాజకీయ ఎత్తుగడతో మళ్ళా నాకు ఓట్లు ఏ రకంగా వస్తాయా అనే ఒక ఆలోచనతో పరిపాలన సాగించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన పార్టీ నుంచి ఎప్పుడు చెప్తున్నాం. రాజకీయం చేయాలి రాజకీయ నాయకుడు, కానీ అట్ ద సేమ్ టైం అది ప్రజాస్వామ్యం విలువలకు కట్టుబడి ఉండాలి, ప్రజలకు మంచి జరిగే ఒక ఆలోచన ధోరణితో ఉండాలి. కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ డే 1 నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మళ్ళా నేను 24లో వచ్చే ఎలక్షన్స్కి ఏ రకంగా జనాల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలి అనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడా కూడా నాకు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, నేను ఆ మ్యాండేట్కి లోబడి పరిపాలన చేయాలి అనే ఆలోచన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం, ప్రజాస్వామ్యంలో మంచిది కూడా కాదు. అదే మేము చెప్తూ వచ్చాం. నిన్న అట్టహాసంగా ఏదో చింతపల్లి వెళ్ళాడు పాపం, ఎందుకంటే రోడ్డు అంటే నడవడు కదా, హెలికాప్టర్లో దిగాలి. అక్కడ ఏనాడు నుంచో ఉన్నటువంటి 100 సంవత్సరాల నాటి ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికేసి హెలీప్యాడ్ నిర్మించారు. చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు బయలుదేరాడంటే ఇప్పుడు పాపం కవులు రాశారు వృక్ష విలాపమని. చెట్టుల్ని యథేచ్ఛగా నరికేస్తుంటే చెట్లు ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు ఇక్కడ వృక్ష విలాపమని ఒక బుక్ కూడా రాశాడు, గుర్తు నాకు. ఆ రకంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నాడు ఒక ప్రాంతానికంటే ఫస్ట్ అక్కడ ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను విజయయాత్రగా మారిందని పశ్చిమ గోదావరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవెలముడి నాని అన్నారు. ఇక లోకేష్ చేపట్టిన యాత్ర జగన్ ప్యాలెస్ కు బీటలు వేసిందని అన్నారు. ఇక జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కోవెలముడి నాని మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా వాటిని టీడీపీ జనసేన నాయకులు కలిసికట్టుగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేశారని అన్నారు. ఇక రాష్ట్రంలోని సుభిక్ష పాలన కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుని సీట్లు మారుస్తున్నారని, వైసీపీ ఎన్ని సీట్లు మార్చినా ఓటమి తప్పదని అన్నారు. ఈ మీడియా సమావేశం ప్రత్యేకం. యువగలం పాదయాత్ర విజయాత్రగా మారి గౌరవనీయులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సుదీర్ఘమైన పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడే ఆపి రాష్ట్రం మొత్తం ఈ పాదయాత్ర విజయాత్ర అవటం సంచలనంగా మారి జగన్ రెడ్డి ప్యాలెస్కి బేటలు ఏర్పడింది. మనందరం చూస్తున్నాం ఏ విధంగా జగన్ రెడ్డి లోకేష్ గారి పాదయాత్ర జనవరి 27వ తారీఖు నుంచి నిన్న 20వ తారీఖు మళ్ళీ దీన్ని గాడిలో పెట్టగలనని చెప్పి ఆయన అక్రమంగా మా నాయకుడిని అరెస్ట్ చేసే రోజున జైలుకి వెళ్ళి బాబు గారిని కలిసి బయటికి రాగానే ఈ నిర్ణయం తీసుకుంటాం. వారికి నా శిరస ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఉన్న భవిష్యత్తు. ఈ భవిష్యత్తులో అందరూ క్షేమంగా ఉండాలి. ఒక రాజు కూర్చున్నాడు, సుభిక్షంగా ప్రజల యొక్క క్షేమం చూడాలి. అంతేగాని ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఏ విధంగా కక్షపూరితమైన పరిపాలన, రివర్స్ పరిపాలన, అక్రమ కేసులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఏమిటి ఈ దుర్మార్గం, ఇంత దుర్మార్గంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన ఏంటి? ముఖ్యంగా ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. అట్లాగే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టాడు ఈ జగన్ రెడ్డి. అందరూ కూడా విషయమే. దీనిలో భాగంగా ఏం చేయాలో తెలియక జగన్ రెడ్డి అండ్ కో రకరకాలుగా కొన్ని ఎక్కడో ఓడిపోతారు నాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. ఈ యొక్క నియోజకవర్గాల మార్పులు ఇటువంటివి చేస్తున్నాడు. ఎక్కడ చేసినా ఒకటే చెప్తున్నా, రానున్నది జగన్ రెడ్డిని సాగనంపాలని ప్రజలు నిశ్చయించుకున్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గ్యారంటీగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం ఖాయమని చెప్పి కూడా ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ, అదేగా టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అస్త్రవస్త్రాన్ని అప్పులు చేశాడు ఈ జగన్ రెడ్డి. దానికి ఒక అంతు అదుపు లేదు. అన్నీ కూడా అతని ప్యాలెస్కి ఏ విధంగా అక్రమ సంపాదించడం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో రూపొందించినటువంటి ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల వలన బాధితులకు మేలు జరుగుతుందని బార్ కౌన్సిల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రహ్మారెడ్డి తెలిపారు. ఇక శుక్రవారం గుంటూరు నగరంలోని ఆరండల్పేటలో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో బ్రహ్మారెడ్డి మాట్లాడారు. అయితే ఈ నూతన చట్టాల్లోని కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కక్షిదారులకు న్యాయం జరిగే విషయంలో తమ న్యాయవాదులు ప్రాధాన్యత తగ్గి ఎంఆర్ఓలు ప్రమేయం పెరిగే అవకాశం ఉందని అన్నారు. పాత చట్టాలన్నీ డిమాలిష్ చేసి కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంట్లో అనేక మార్పులు. 33 నేరాల్లో జైలు శిక్ష పెంచింది, 83 నేరాల్లో జైలు శిక్ష మార్చింది, అత్యాచారాలు మొదలైన వాటికి ఉరిశిక్ష విధిస్తుంది. అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరు చట్టాలు ఉన్నాయి. జెండర్ అనేవాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా వాళ్ళ దాంట్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఆడవాళ్ళకి వరకట్నం తీసుకుంటే ఆడవాళ్ళు ఒక కేసు పెట్టచ్చు, అంటే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ అది. అట్లా ఆడవాళ్ళకి వేరు మగవాళ్ళకి వేరు చట్టాలు ఉండేవి. ఇంతకుముందు ట్రాన్స్జెండర్లకు ఉండేవి కాదు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారితే మగవాళ్ళు ఆడవాళ్ళు మారి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ చట్టంలో పెంచడం జరిగింది. అలాగే కొత్తగా 20 నేరాలకి అడ్మిషన్, అంటే నేను తప్పు చేశానంటే ఇమీడియట్గా దాన్ని అడ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త చట్టాల్లో సమాజ సేవ కూడా ఒకటి పెట్టారు. అంటే ఒక 20 నేరాలకు సంబంధించినటువంటి దాంట్లో శిక్ష నేరం చేశాడని ప్రూవ్ అయితే జైల్లో పెట్టడానికి బదులుగా సమాజ సేవ చేయడాన్ని ఆదేశించవచ్చు. అంటే ఉదాహరణకి సంక్షేమం చూడ, అట్లా ఏదైనా సమాజానికి అవసరమైన సేవ చేయమని ఆదేశించేటువంటి అవకాశం కూడా ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. అలాగే సామూహిక హింసాకాండకు పాల్పడితే, ఇంతకుముందు సామూహిక హింసాకాండకు మరణశిక్ష లేదు, ఇప్పుడు సామూహిక హింసాకాండకు మరణశిక్ష విధించింది. అలాగా కొన్ని సందర్భాల్లో కొన్ని నేరాలకి ఇదివరకు కంటే అదనపు శిక్షలు విధించడం జరిగింది. పాత రోజుల్లో ఉండేటువంటి కొన్ని నేరాలకి శిక్షలు తగ్గించడం జరిగింది. అయితే ఈ శిక్షలు ఇది మార్చడం వలన
ప్రజలకి మార్చడంలో మంచిదైనా కొన్ని ఈ అమలుపరిచే విధానంలో లోపాలు ఉండడం వల్ల ప్రజలకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తి చట్టం వస్తే ఏ అంశాల మీద నష్టం ఉంది, ఏ అంశాల మీద నష్టం లేదు అనేది మనం తేల్చడానికి బాగుంటుంది. ఏది ఏమైనా పాత చట్టాలు యువగలం భారీ సభను విజయవంతం చేసిన టీడీపీ జనసేన శ్రేణులకు పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలు కుప్పకూల్చిందని విమర్శించారు. ఇక ఉప్పెనలాగా తరలివస్తున్న ఈ జన సమూహానికి త్వరలోనే జగన్ ప్రభుత్వం కుర్చీ కుప్పకూలబోతుందని తెలిపారు. ఇక తెలంగాణలో అహంకారంతో ఉన్న ప్రభుత్వం కుప్పకూలిందని, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుందని అన్నారు. నరసరావుపేటకి కాబోయే ఎమ్మెల్యేని నేనే అంటూ చెదలవాడ అరవింద్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువనేత యువకిషోరం నారా లోకేష్ బాబు గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరం కూడా వారికి మద్దతుగా ఉండి, వారికి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా మరి విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరి యువగలం పాదయాత్ర విజయోత్సవ ర్యాలీ పెట్టినప్పుడు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది మరి కార్యకర్తలుగా నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఇవాళ ఈ ఒరవడ చూస్తుంటే, ఈ జన సందోహాన్ని చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఉప్పెల్లాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చే రోజులు ఇవి. మరి దీన్ని బట్టి నారా చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అదేవిధంగా ఈ నరసరావుపేట పట్టణంలో మీ చెదలవాడ అరవింద్ బాబు 4.5 ఏళ్లుగా ప్రజల కొరకు పోరాటం చేస్తూ ప్రజల మద్దతు కోరుకుంటున్న మీ అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, ప్రతి వ్యవస్థ కూలిపోయింది. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలి. అదేవిధంగా నరసరావుపేట పట్టణంలో గోపిరెడ్డి శ్రీనివాస్ చేసే అవినీతి కానీ, దుర్మార్గాలు, అక్రమ ఆస్తుల సంపాదన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. దీన్ని కూలదోయడానికి అందరం కూడా రెడీగా ఉన్నాము. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూలిపోయినాయి, అమరావతి అడుగంటిపోయింది, పోలవరం పూర్తిగా పాడైపోయింది. మరి ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినా, నారా లోకేష్ బాబు పెట్టినా, యువగల పాదయాత్ర కూడా మరి జన సందోహాన్ని చూస్తే కొన్ని లక్షల మంది ప్రతిసారి వస్తారు. కాబట్టి మరి రాబోయే కాలంలో పరిస్థితులు మరి తెలంగాణలో అహంభావంతో ఏ విధంగా కేసీఆర్ మరి ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయాడో, అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అహంకారి, దురహంకారి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోతాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ కానీ పేద ప్రజలను ఆదుకోవడంలో జగనన్న ఎప్పుడు ముందే ఉంటారని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మా నమ్మకమే నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని 1వ వార్డు తారక రామానగర్ మరియు 3వ వార్డు రాజీవ్ గృహకల్ప రోడ్డు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూరి ఫాతిమా ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగనన్న ముందంజలో ఉన్నారని అన్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుండి కూడా జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు కామిరెడ్డి రంగారెడ్డి, పాలవరపు జ్యోతి, వెంకటేశ్వరరావు, వైసీపీ ముఖ్య నాయకులు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, తోట ఆంజనేయులు, మాదాసు మాధవరరావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాల గ్రామంలో వైసీపీ, టీడీపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఓట్ల తొలగింపుపై గ్రామ సచివాలయంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక దూలిపాల గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
వైసీపీ నాయకులు ఫారం 7లో 180 ఓట్లు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీయటానికి పెట్టడం జరిగింది. దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్ వెన్నాదేవి వచ్చినప్పుడు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇచ్చినప్పుడు ఆయన కంచేటి జగన్నాథం అనే అతన్ని, బతికున్న పర్సన్నే చనిపోయినట్లు మన బండ్లమూడి జానకి రామయ్య అనే అతను ఫారం 7 పెట్టడం జరిగింది. అతని మీద ఏం యాక్షన్ తీసుకునే అధికారులు తీసుకోకుండా యువతల ఎంఆర్ఓ గారు గ్రామ సచివాలయం నందు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడటానికి పిలిస్తే మేము కూడా వెళ్ళటం జరిగింది. మేమేం చెప్పామంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన ఫారం 7లకి ఎక్కడ వేరే చోట ఏదన్నా రెండో ప్రూఫ్ ఉంటే తీసేయమని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అధికారులు ఏకపక్షంతో ఈ తీసేయటానికి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు ఎంఆర్ఓ గారి మీద. కానీ మేము దాన్ని అడ్డుకున్నాము. వాళ్ళు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. సచివాలయం మాది, మీరెవరు రావటానికి అనేది బయటికి బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. మేము లోపలికి వెళ్ళటానికి సచివాలయంలోకి అధికారులు పిలుస్తుంటే వెళ్ళనీయకుండా అడ్డుకొని మా మీద దౌర్జన్యం చేయటం జరిగింది. దౌర్జన్యం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇంకా 2 నెలల్లో ఇంటికి పోవటానికి సిద్ధంగా అందరం ఉన్నాము. ఈ అరాచకాన్ని మేము ఖండిస్తున్నాము. విద్యా వైద్య రంగాలతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. ఆడుదాం ఆంధ్ర పోటీలకు ఈ నెల 26న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లయోలా స్కూల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న సందర్భంగా శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మందిరంలో కమిషనర్ కీర్తి చేకూరి మరియు కార్పొరేటర్లతో కలిసి మేయర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 26న ముఖ్యమంత్రి లయోలా స్కూల్లో ప్రారంభించారని తెలిపారు. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ద్వారా క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రలో భాగంగా గుంటూరు నగరంలోని 206 సచివాలయ పరిధిలో 40,000 మందికి పైగా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని, క్రీడా పోటీలకు అనుగుణంగా నగరంలో 19 గ్రౌండ్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇక వార్డు సచివాలయ వారిగా 15 ఏళ్ల పైబడి క్రీడల పట్ల ఆసక్తి ఉండి అవకాశం కోసం ఎదురు చూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుందని, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, షటిల్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ఇక వార్డుల వారీగా ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై ఆడుదాం ఆంధ్రాని విజయవంతానికి కృషి చేయాలని తెలియజేశారు. వాడు పైకి ఎత్తి పెట్టుకో, నువ్వు కూడా మళ్ళీ అడుగు. ఒకసారి మీరు బ్యాక్కి వెళ్తే సరిపోద్ది. ముందు అంతలో వాళ్ళు తీసుకుంటారు కానీ లోకల్ తీసుకుంటారు. బాబాయ్ మొన్న దెబ్బతింటుంది దాని కూడా నేరుగా
ఆంధ్ర అనే స్టార్ట్ చేయొచ్చాను. యా ఓకే. ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ని 26వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. ఇందులో ముఖ్యంగా మన జిల్లాలో మన దగ్గరే సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే 5 టీమ్స్ 5 స్పోర్ట్స్ అట్ సచివాలయం లెవెల్ నుంచి మనము టీమ్స్ని సెలెక్ట్ చేసి 5 స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. సో వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, ఈ 5 స్పోర్ట్స్లో కూడా సచివాలయం స్థాయిలోనే, విలేజ్ సచివాలయం, మన దగ్గర వార్డ్ సచివాలయం స్థాయిలో టీమ్స్ని ఐడెంటిఫై చేసి, మన ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ గ్రౌండ్స్కి, తర్వాత అన్ని గ్రౌండ్స్కి కూడా మనం ప్రతి సచివాలయంలో ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 20వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 26వ తారీఖు నుంచి కూడా ప్రతి సచివాలయం లెవెల్లో ఈ 5 స్పోర్ట్స్ని కూడా ఆడుతూ పాడుతూ చక్కగా మన దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొమని మేము అందరం ఆల్రెడీ సచివాలయ స్థాయికి మెసేజ్ పంపించాం. అందరూ కూడా కొంతమంది రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నాము. గుంటూరు అర్బన్లో చూస్తే ఇప్పటి వరకు సుమారుగా 25,000 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. 25,000 మంది మన స్పోర్ట్స్, ఈ 5 స్పోర్ట్స్లో ఆడడానికి మక్కువ చూపించారు. ఇక్కడ ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ మనకి నడుస్తూ ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మేము ఆడతాము, సరదాగా ఆడదాము అనుకున్న వాళ్ళు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు 2. ఒకటి, ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగు తీసేటువంటి కార్యక్రమం. 2, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళకి పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గుంటూరు నగరంలో, అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే 25,000 మంది పైచిలుకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 15 సంవత్సరాలు పైచిలుకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో, ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో ఆ యొక్క సచివాలయ పరిధిలో వాళ్ళు నమోదు చేసుకుంటే ఆ నమోదు చేసినటువంటి క్రీడను బట్టి ఆ సచివాలయంలోని ఒక టీమును ఫామ్ చేసి వాళ్ళని ఆడించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరి క్రీడా సామాగ్రికి సంబంధించి మరి బేసిక్ కిట్లు ఆల్రెడీ నగరంలో ఉన్నటువంటి 206 సచివాలయాలకి ఇప్పటికే అన్ని సచివాలయాలకి కూడా పంపిణీ చేయటం కూడా జరిగింది. దాంట్లో మరి క్రికెట్ కిట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఖోఖో, కబడ్డీ అంటే ప్రధానంగా ఈ 5 క్రీడల్ని ఆడించాలి. ఈ క్రీడల వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి, మనకు ప్రపంచ దేశాల్లోనే ఒక మంచి క్రీడా ప్రతిభావంతుల్ని తయారు చేయడానికి పెద్ద మార్గం అవుద్దనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఎందుకంటే చాలామంది యువకులు ఆడాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండి ఆడగలనటువంటి సమర్థత ఉన్నా కూడా చాలామంది కొంత ఆర్థిక ఇబ్బందుల వలన, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల వాడు ఆడుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రతిభని బాహ్య ప్రపంచానికి చూపించలేనటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరినీ కూడా బయటికి తీయాలి. ఇప్పుడు చదువుకి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో అదే రంగంలో క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాన్ని కనీసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడంతో పాటు ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.